మక్కలు ఎకరానికి 25 క్వింటాల చొప్పున కొనడానికి అనుమతించినటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రైతుల కొరుట నియోజకవర్గ రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, కొంతమంది ప్రతిపక్ష నాయకులు రైతులను రెచ్చగొట్టకుండా ధర్నాలు చేపించుకుంటా చిన్న చిన్న విషయాలకు నీళ్లు లేవను ఏదో లేవను ఆ విధంగా చేయడం జరుగుతుంది. ఇది భావ్యం కాదని నేను ప్రతిపక్ష నాయకులకు తెలియజేస్తున్నాను. ఇవాళ ఏదైతే మల్లాపూర్ మార్కెట్ కమిటీలో మక్కల కొనుగోలు కేంద్రాన్ని నేను పరిశీలించడం జరిగింది. అక్కడ అంతా సజావుగానే జరుగుతుంది. కాబట్టి రైతుల సంయమనంతో మీ ఏదైతే మక్కలను కొనుగోలు చేసే విధంగా మీరు కూడా ఓపికతో ప్రభుత్వానికి ప్రభుత్వం తరఫున నివేదిస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, గతంలో ఏనాడు కూడా గత ప్రభుత్వం ఏనాడు కూడా పట్టించుకున్న పాపన పోలేదు మక్క రైతులను. ఈరోజు మేము ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా మంత్రులు లక్ష్మణ్ కుమార్ కావచ్చు, శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని కలవడం జరిగింది. ఎందుకంటే మా నియోజకవర్గంలో మక్కలు ఎక్కువగా ఈసారి వేయడం జరిగింది రైతులు. కాబట్టి బయట మార్కెట్లో 1800-1900 నడుస్తుంది. కాబట్టి మాకు ఇక్కడ రైతులకు సౌకర్యంగా ఉండాలంటే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కొరుట్ల, మెట్పల్లి, మల్లాపూర్, ఇబ్రాహీంపట్నం 4 కేంద్రాలలో ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసే క్రమంలో నేను వీళ్ళందరినీ కూడా సంప్రదించడం జరిగింది. ముఖ్యంగా వేములవాడ ఎమ్మెల్యే విప్పు ఆది శ్రీనివాస్ గారిని, అదేవిధంగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారిని, అదేవిధంగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారిని, అదేవిధంగా కరీంనగర్ మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, వీళ్ళందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. మా నియోజకవర్గంలో మక్కలు చాలామంది రైతులు ఎక్కువ వేసారు కాబట్టి మాకు కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయాలని చెప్పడంతో ఇవాళ ముఖ్యమంత్రి గారికి, ముఖ్యంగా నేను సహకరించిన మంత్రులందరికీ కూడా మా కొరుట్ల నియోజకవర్గ రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తాను.